లేదా కనీసం ఆయనకి ఈ భాష ఏందయ్యా, నీకేమన్నా విమర్శ ఉంటే విమర్శించు. విజయసాయి రెడ్డి విమర్శించాడు, రైట్, అదేదో ఆరోపణ ఆయన చేసేది, మనము దానికి సమాధానం చెప్పేసి అయిపోయింది. వ్యక్తిగత దోషం చేయలేదు, వ్యక్తిగత దోషం, ఈ దుర్భాషలు మాట్లాడి ఈ మాట్లాడలేదు. సరే, నా తల్లిని నువ్వు అన్నట్టు కదా, నేను అదే పదం నీ మీద వాడలేదు కదా నేను, ఎందుకంటే ఆ దగ్గర సంస్కారం ఉంది కొంత. ఆ సంస్కారం లేని వాళ్ళని నువ్వు సమర్థించుకుంటూ వస్తున్నావు కదా. ఇంతకుముందు అతను జగన్ ఎన్నిసార్లు మాట్లాడాడు అట్లాంటి భాషలు. కాబట్టి మనం తప్పుడు మాటలు మాట్లాడేవాడు మనోడైతే కరెక్టు, ఎదురోడు అంటే వైసీపీలో వాడు ఒక్కడే జెన్యూన్గా ఉండాలండి. వైసీపీలో వాడు జెన్యూన్గా ఉండాలి. వాడి దగ్గర చిన్న లోపం మేము ఎత్తి చూపెడతాం, రచ్చరచ్చ చేస్తాం. మా వాడి దగ్గర ఉంటే అది వ్యక్తిగతం అంటాం. అది విచిత్రమైన వార్త. సార్, ఒక అసహనం కూడా అన్నకు అనిపించిందా? ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు ఎవరో మాట్లాడట్లేదు, సైలెంట్ గా ఉండాలి, అన్నిటికీ నేనే రెస్పాండ్ అవ్వాలా అని అడగడం. బేసిక్ గా ఎదురుదాడి చేయండి అంటున్నాడు ఆయన. సమస్య ఏమవుతుందంటే పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నది. ఇప్పుడు ఇవాళ జరుగుతున్న ఏ ఇష్యూ మీదనైనా సరే చంద్రబాబుని అడగట్లేదు ఎవరు, పవన్ అడుగుతున్నారు. ఎందుకని? ఆ ప్రభుత్వానికి నేను జవాబుదారీని అన్నాడు కాబట్టి. ఇప్పుడు ఎక్కడైనా సరే, ఇప్పుడు అంబటి రాంబాబు వాళ్ళ కూతురు ఏముంది, పవన్ కళ్యాణ్ నువ్వే చెప్పావు కదా మహిళల రక్షణ అని, ఇంట్లో మహిళలు ఉండగా తన్నారు.